దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు ఇదను మనకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మొర వినే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో ఆ విషయాలు, ఆ విన్నపములు ఆలకించి జవాబునిచ్చే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించారు, వారికి సహాయము చేశారు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ కష్టంలో ఉన్నప్పటికీ, ఏ శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించే దేవుడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. దావీదు ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించి వారిని కరుణించి వారికి సహాయం చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ కష్టము, ఏ వేదన, ఏ బాధ ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి, మొరపెట్టండి. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. మా ప్రార్థనలు ఆలకించండి, జవాబు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము ప్రతి ఒక్కరకు కలుగునుగాక. ఆమేన్.